మనం ధనుర్మాస వ్రతంలో 19వ రోజు అడుగు పెడుతున్నాం. తిరుప్పావైలో 19వ పాశురాన్ని మనం చెప్పుకుంటున్నాం. లక్ష్మీ పురుషకారం నిన్నటి పాశురంలో అమ్మవారి వైభవాన్ని మనం ఆస్వాదించాం. ఆ అమ్మవారే కాలాన్ని బట్టి యుగాన్ని బట్టి రూపాలను మార్చుకొని భూలోకంలో అవతరిస్తూ ఉంటుంది. శ్రీమన్నారాయణమూర్తి రాముడిగా అవతరించినప్పుడు సీతమ్మగా, కృష్ణుడిగా అవతరించినప్పుడు రుక్మిణిగా ఆ తల్లి ఆవిర్భవించింది. అలా మనుష్యుడిగా అవతరిస్తే మనుష్య రూపంతో, దేవరూపంతో అవతరిస్తే దేవేరిగా ఆ తల్లి ఆవిర్భవించి భక్తుల్ని రక్షిస్తున్నది. అమ్మవారి ద్వారా పరమాత్మని మనం ఆశ్రయించాలి అనేటటువంటి సంప్రదాయం ఈ పాశురాల ద్వారా అమ్మవారు చాలా మనోహరంగా మనకి వర్ణిస్తున్నారు. నారాయణుడే కానీ శ్రీ కాదు, కేవల నారాయణుణ్ణి మనం ఆరాధించకూడదు, శ్రీమంతుడైనటువంటి నారాయణుణ్ణే ఆరాధించాలి. అందుకని శ్రీమన్నారాయణ అన్న శబ్దమే మనందరికీ ఆచరించవలసినటువంటి ఉచ్చరించవలసినటువంటి ధర్మము. సీతారాములు అనాలి, సీతమ్మ వారిని విడిచి రాముణ్ణి ఆరాధించకూడదట, పార్వతీదేవిని విడిచిపెట్టి పరమేశ్వరుణ్ణి ఆరాధించకూడదు. అందుకనే పద్ధతులు ఏర్పడ్డాయి. అసలు ఒకవేళ అట్లా విడివిడిగా తల్లిని తండ్రిని వేరు చేసి ఆ పూజలు చేస్తారేమో అని స్వామి అర్ధనారీశ్వర రూపం ధరించాడు. ఇద్దరం కలిసే ఉన్నాము అని ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకుని చిక్కి సగమైనారంటారు. ఈ కాలంలో ఎవరైనా కనపడి కొంచెం సన్నపడితే ఏమండి చిక్కి సగమైపోయినారు అని. నిజంగా చిక్కి సగమైన వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు. సగభాగం పరమేశ్వరుడు, సగభాగం పార్వతి. ఇద్దరు అతికితే అతుకెక్కడా తెలియకుండా ఉన్నటువంటి అమోఘమైనటువంటి రూపం వారిది. అలాంటి తత్వాన్ని అవిభాజ్యం అంటే విడగొట్టకుండా మనం ఆరాధించాలి కనుక శ్రీమన్నారాయణ మూర్తిని శరణాగతి చేస్తున్నాం. అమ్మవారి వైభవాన్ని చాటారు. ఆ అమ్మవారి వైభవాన్ని చాటేటప్పుడు అమ్మవారు ఏ స్థితిలో ఉన్నారు, అయ్యవారి సరసన ఉన్నారు. ఇవాళ పైకి శృంగారరసభరితంగా కనిపిస్తున్నటువంటి ఒక ఊహతోటి పరమపద వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు గోదా అమ్మవారు. నేను అన్ని సేవలు చేస్తానన్నయ్య, నీవు వదినతో కలిసి చక్కగా ఆ కొండల మీద విహరించు అని లక్ష్మణస్వామి అన్నాడు. అలాగే లక్ష్మీనారాయణుల్ని దర్శించి తరించినవాడు లక్ష్మణస్వామి సీతమ్మ రూపంలో, రామయ్య రూపంలో. ఆ జంటని సేవింపకుండా విడిగా సేవించే ప్రయత్నం చేసేవాళ్ళు నాశనమైపోతారు అంటానికి శూర్పణఖ విడదీయాలని ప్రయత్నం చేసి భంగపడింది. అమ్మవారిని అపహరించుకొచ్చి రావణాసురుడు మొత్తము వంశంతో సహా నాశనమైపోయినాడు. రాక్షస వంశమంతా నిర్మూలమైంది. మరి రావణాసురుని తమ్ముడే కదా విభీషణుడు, ఎందుకు నాశనం కాలేదు అంటే విభీషణుడు ధర్మాత్ముడు కనుక. ధర్మం ఒక పక్కకెళ్ళింది. రామో విగ్రహవాన్ ధర్మ విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షసచేష్టిత. శూర్పణఖ రామచంద్రమూర్తికి వాళ్ళ గురించి పరిచయం చేస్తూ మాలో ఒకడు తప్ప పుట్టాడు, వాడు ధర్మాత్ముడు, వాడికి రాక్షసులు చేసే చేష్టలేవి తెలియవు అని వాపోతుంది. అందుకని ఆ పరమపద వైభవం మనకి తెలియచేయాలి. మనకి తెలియచేయాలి అంటే ఏదైనా మనకి తెలిసిన దాన్ని ఒకదాన్ని చూపించాలి. చూపించిన తర్వాత దీనికి 100 రెట్లో 1000 రెట్లో ఆ ఆనందం ఉంటుంది అని మనకి చెప్పటానికి అందరికీ అనుభవంలో ఉండేటటువంటి రసాన్ని ఎంచుకున్నారు. శృంగార రసానికి అధిదైవత శ్రీ మహావిష్ణువు. శృంగం ప్రాధాన్యం ఇయత్తి. శృంగం అంటే కొమ్ము అనుకుంటాం. ప్రాధాన్యము నవరసాల్లో ప్రధానమైనది మొట్టమొదటి చెప్పే రసం శృంగార రసం కనుక ఆ రసభరితమైనటువంటి తత్వాన్ని ఇందులో అందిస్తూ ఆధ్యాత్మికతని కూడా మనకి తెలియచేస్తున్నారు స్పష్టంగా అర్థమయ్యేటట్లు. కుత్తు విளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குலர் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலைய ஒட்டாயிகான் எத்தனையிலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவு எலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். కుత్తు విளక్కు ఎరియా. విளక్కు అంటే దీపం. ఎలాంటి దీపము
గుత్తి దీపాలు అని ఉంటాయి. ఇవాళ మనం పెట్టే కుందికి 5 మొనలు ఉంటున్నాయి. 5 ఒత్తులు వేయాలా, 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా అని దాని మీద ఒక శాస్త్రార్థము చర్చ. అసలు ఏదో విధంగా దీపారాధన చేసుకో. దీపారాధన సంధ్యా సమయంలో చేయాలి, ఉదయం చేయాలి. ఎందుకు చేయాలి? సంధ్యా సమయంలో చీకటి పడుతుంది. ఇప్పటి వలె అప్పుడు కరెంటు దీపాలు లేవు గనక ఆ దీపపు వెలుగు ఎంతగానో ఆ ఇంటిని చక్కగా కాంతివంతం చేస్తుంది అని సంధ్యా సమయంలో దీపారాధన చేయాలి అన్నారు. ఆ సంధ్యా సమయంలో చేసేటటువంటి దీపాలు 5 వెలిగిస్తే కాంతి ఎక్కువగా ఉంటుంది. 5 ఎందుకు వెలిగించాలి? దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ గుత్తి దీపాలు ఉన్నాయి. ఈ గుత్తి దీపాలన్నీ కూడా చక్కగా కోట్టుకాల్ కట్టిల్ మేల్ దగదగ మెరుస్తున్నాయి. మెరుస్తూ ఉంటే అటువైపున దీపాలు బాగా ప్రకాశిస్తున్నాయి. కోట్టుకాల్ దంతపు కోళ్ళు, ఆ దంతపు కోళ్ళు కలిగినటువంటి కట్టిన్మేల్ మంచం, మంచి మంచం. ఆ పడక గదిలో ఉన్న మంచానికి కోళ్ళు వేటితో తయారు చేశారు అంటే ఒక ఏనుగు దంతాలతో చేశారండి. ఒక ఏనుగునకు 4 దంతాలు ఉంటాయి. అవి భద్రగజాలు. ఒకప్పుడు ఆ 4 దంతాలు ఉంటే అది మంచి ఏనుగు. ఈనాడు 4 దంతాలు ఉన్న ఏనుగులు కనపడటంలా 2 దంతాలే కనపడుతున్నాయి. వాటిని కూడా కొంచెం పెరిగితే కోసేస్తున్నాం. ఏనుగు దంతానికి చాలా విలువ ఉంది, అమూల్యమైనటువంటివి. ఆయన కృష్ణ పరమాత్మ లక్ష్మీదేవికి పతి కనుక ఆయనకి కొదమే ఉంటుంది. 4 దంతాలతోటి 4 కోళ్ళు చేయించాడు. ఆ కోళ్ళు చేయించినటువంటి మెత్తనైనటువంటిది పంచశయనతిల్ 5 గుణాలు కలిగినటువంటిది పాలు. ఇవాళ మనం ఏదో మంచి మంచాలు చేయించుకుంటున్నాం అనుకుంటున్నాం. ఒకే టేకుతో చేయాలంటే ఇన్ని వేలంటే అమ్మ వద్దులేండి అయితే ఇంకో మారు జాతి చూద్దామని కొంతమంది కోళ్ళు ఒకటి, చెక్క ఒకటి ఇలా రకరకాలు చేసుకుంటున్నారు. శక్తి ఉంటే మంచిది చేసుకోవాలి, లేకపోతే పిచ్చి చెక్కలతోనే చేసుకోవాలి. కానీ రకరకాల చెక్కలతో చేసుకుంటే అది సౌభాగ్య సూచకం కాదు అంటున్నారు. ఆ మంచి మంచం మీద పరుపు, ఇది 5 గుణాలు కలిగినటువంటిది. దాని మీద ఆ పాన్పు మీద ఏరి కూర్చున్నారు చక్కగా వీళ్ళు. కొత్తలర్ పూంగులర్, కొత్తగా కొత్తు అలర్, గుత్తులు పూలు వికసించినాయి. ఆ వికసించినటువంటి పూలు తలలో పెట్టుకుని ఉన్నటువంటి నీలాదేవి యొక్క కొంగ ఈమేల్ వక్షస్థలమునందు వైత్ కిడంద మలర్, స్వామి శయనిస్తే అమ్మవారి స్పర్శ వలన అయ్యవారి శరీరం అంతా పులకించింది. అయ్యవారి స్పర్శ వలన అమ్మవారి శరీరం వికసించింది. మలర్ మార్పా, చక్కగా విపారినటువంటి విశాలమైనటువంటి వక్షస్థలం కలిగిన స్వామి. వాయి తిరవాయ్, నోరు మెదిపి ఒక్క మాట మాట్లాడు. మై తడం కಣ್ಣಿనాయ్, మై కాటుక. మొట్టమొదట మేము కాటుక పెట్టుకోమన్నారు. ఇవాళ కాటుకలను దాల్చినటువంటి కన్నులు కలిగినటువంటి నీలాదేవిని వర్ణిస్తున్నారు. మై తడం విశాలమైనటువంటి, కಣ್ಣಿనాయ్ కన్నులు కలిగిన దాన. కాటుక వల్ల అనేక జబ్బులు పోతాయి అని చెప్తున్నారు. కాటుక కంటికి అందాన్నే కాదు, కంటిలో ఉన్న దోషాలను కూడా తీసేస్తుంది. పూర్వకాలంలో కాటుక ఇళ్లలో తయారు చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఆ కాటుకని కరక్కాయ రసంతో కానీ మంచి గంధంతో కానీ ఒత్తులు వేసి నానబెట్టి దాన్ని చేసి దాన్ని రాగి పళ్ళెం మీద నూరి దానిలో వెన్న వేసి పచ్చకర్పూరం వేస్తే అది కంటిలో ఉన్నటువంటి పొరలను కోసేసి కళ్ళు విప్పారేటట్టు చేసేది. ఈ కాటుకలలో రకరకాలు ఉంటాయి. కొంతమంది పూర్వకాలంలో దొంగతనం చేసేటప్పుడు ఈ ఒక ప్రత్యేకమైన కాటుక తీసుకుని కంటికి పెట్టుకునేవాళ్ళు. అందరికీ అది సరిపడదు. ఆ కాటుక ధరించిన వాడు భూమిని చూస్తే ఇవాళ స్కానింగ్ మిషన్ లాగా ఆ భూమిలో ఏం దాచిపెట్టారో వాడికి తెలుస్తుంది. అందుకనే కాటుక పెట్టి వాడిని తీసుకెళ్ళి చూడమంటే వాడు ఇక్కడ నిధి ఉంది అంటే తవ్వితే నిధి దొరికేది. వెనక బ్యాంకులు లేవు, ఎవరికి తోచిన చోట వాళ్ళు నిధి దాచుకునేవాళ్ళు. కొంతమంది తెలివిగా మన ఇంట్లో దాచుకుంటే నిధి మన ఇంట్లో ఉందనుకుంటారని పక్క వాళ్ళ పొలాల్లో కూడా దాచిపెట్టేవాళ్ళు. బిందెల్లో పోసి మూటలు కట్టి పెట్టేవాళ్ళు. 2 బిందెలకు కలిపి ఒక లంకె వేసేవాళ్ళు కనుక దాన్ని లంకె బిందెలు అన్నారు. అది ఎవరికి దొరికితే వాడి అదృష్టం. మనం పొలం అమ్ముకునేటప్పుడు ఇందులో తరు జల పాషాణాదులతో సహా అని రాసేవాళ్ళు. వెనక చెట్లు, ఒకవేళ మంచి జల పడితే నీరు, లేక పాషాణము రాళ్ళు, ఇట్లా నగా నట్రా ఉన్నా కూడా అన్నీ వాడికి వెళ్ళిపోతాయి. కొనుక్కున్న వాడికి తర్వాత అమ్మినవాడు లబోదిబోమన్నా ప్రయోజనం ఉండదు. అందుకని ఆ కాటుక పెడితే వెనక కలికం వేయటం అనేవాళ్ళు ఆయుర్వేదంలో. కొన్ని జబ్బులకు దాన్ని మించిన పరిష్కారం లేదు. శిరోవాతం అని తలకి వాతం చేసినా, లేదా శ్లేష్మం పట్టి లోపల ఉన్నటువంటి కండరాలను నరాలను మన మెదడుని బాధిస్తున్నప్పుడు ఒక అమోఘమైనటువంటి
శీతాంకుశ రసం అనే మందుని చాది కళ్ళల్లో వేస్తే ఆ ఉన్నటువంటి నీటిని వాతాన్ని ద్రవరూపంగా కార్చేస్తుంది కంటి వెంట. అది జ్వరం తలకి వస్తే దాన్ని వాడేవాళ్ళు అప్పటి వాళ్ళు, చూసేవాళ్ళు. వాళ్ళు మనిషిని చూసి వైద్యం చేసేవాళ్ళు, వాళ్ళకి యంత్రాలతో పని లేదు. మనిషి మెట్లు ఎక్కుతుంటే గమనించేవాళ్ళు కొంతమంది, మాట్లాడించి కళ్ళు లేని వాళ్ళు మాటని బట్టి వైద్యం చేశారు వీడి నాడి ఏమిటి అని. నాడి పట్టుకు చూసి గర్భిణీ స్త్రీకి ఆడపిల్ల మగపిల్లవాడ అని చెప్పిన వైద్యులు కూడా లేకపోలేదు. అలా కాటుక. అందుకని మనమేం కాటుక పెట్టుకోవాలి? భక్తి అనే కాటుక పెట్టుకోవాలి. ఆ కాటుక పెట్టుకున్న వాళ్ళకి పరమాత్మ దర్శనం అవుతుంది. ఈవిడికి పరమాత్మ దర్శనమైంది కనుక ఈవిడి దగ్గర భక్తి అనే కాటుక ఉంది, నేత్రాలు చక్కగా విప్పారి ఉన్నాయి. నీవు ఉన్మణాళనై నీ భర్తని ఎత్తనై పోదుం, ఒక్క క్షణకాలం మా కోసంగా తుయ్యిలయ్య ఒట్టాయిగా నిద్రలేపు, ఒక్కసారి మాకు ఆ దివ్య సౌందర్యాన్ని చూపించు, మేము ఆ దర్శనం చేత పవిత్రులమై ఆనంద పరవశులమై మా ఇళ్ళకి వెళ్ళిపోతాము. ఎత్తనయ్యేలుం, ఎంత మాత్రమైనా పిరివు ఆత్తకిల్లాయాల్, పిరివు ఎడబాటును ఆత్తగిల్లాయి ఓరవదేరున్నాను. ఇదేం లక్షణం అమ్మా నీకు? స్వామికి ఉన్నటువంటి లక్షణం నీలో కనపడటం లేదు. నీ స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతాము అంటే మా దగ్గరికి రాకుండా నీకు బంధించావు. స్వామితో సన్నిహితురాలుగా ఉన్న నీకు ఇది న్యాయమేనా? స్వామి ఆశ్రిత పరతంత్రుడు. మరి ఆశ్రితులకు లోబడి ఉండే స్వామి, ఆశ్రితులకు దర్శనం ఇద్దామనుకున్నా నీవు స్వామిని రానివ్వకుండా బంధించటం అనేది నీ స్వభావానికి సరి అయినటువంటిది కాదు. కనుక నీవు తత్తువమన్ను తగవు, ఇది నీ స్వరూపం కాదు. మాకు ఇవాళ నీవు ఇలా పడుకోవటం అనేది, స్వామిని మాకు చెందకుండా ఉంచటం అనేది పరమాశ్చర్యంగా ఉన్నది అని అమ్మవారిని వేడుకొన్నారు ఈ పాశురంలో. దీనిలో ముఖ్యంగా 4 దంతపు కోళ్ళు అన్నారు. ఈ 4 దంతపు కోళ్ళు కూడా స్వామి స్వయంగా సంపాదించుకున్నవి. ఎలా సంపాదించుకున్నాడు? ఆనాడు కువలయాపీడం అనేటటువంటి ఏనుగుని చంపినప్పుడు దానికి 4 దంతాలుంటే ఆ 4 దంతాలు చక్కగా తెచ్చి భద్రపరుచుకున్నాడు. శ్రీకృష్ణుడు అంటే ఎప్పుడు రాసక్రీడలే అందరికీ తెలిసి ఉంటాయి, సామాన్యుడిగా భావిస్తున్నారు, శృంగార పురుషుడిగా తలుస్తున్నారని చెప్పి పరాక్రమం కూడా నాలో ఉంది అని తెలియజేయటం కోసంగా ఆ దంతాలను తీసుకొచ్చి వాటితో మంచం చేయించుకున్నాడు. ఈ ఏనుగు దంతాల మంచం ఉన్నది అంటే ఎంత గొప్పవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి, ఎంత పరాక్రమవంతుడు అనేది తెలుసుకోవాలి. ఈ 4ంటికి కూడా సంకేతంగా కొన్ని విషయాలను మనకు చెప్పారు. 4 వేటికి సంకేతాలు అంటే మనకి దేహాలు ఎన్ని ఇచ్చాడు స్వామి? 4 ఇచ్చాడు. 1 దేవదేహం, 2వది మనుష్య దేహం, 3వది తిరియక్కులు అంటే పశుపక్షాదుల దేహం, 4వది స్థావరములు కదలకుండా ఉండే కొండలు చెట్లు. మనకి వర్ణాలు కూడా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః, గుణాన్ని బట్టి కర్మని బట్టి ఈ జాతిని నేను 4 విధాలుగా విభజించాను అన్నాడు. ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒకడు పండితుడు అవుతాడు, మరొకడు పురాణాలు చెప్తాడు. చెప్పే వృత్తిని బట్టి వాడిని పిలుస్తున్నారు. అమ్మగారు పంతులు గారు ఉన్నారా అంటారు, అమ్మగారు డాక్టర్ గారు ఉన్నారా అంటారు, అమ్మగారు లాయర్ గారు ఉన్నారా అని పిలుస్తారు వచ్చి తల్లి దగ్గరికి. అలా వాళ్ళు చేసే పనులను బట్టి 4 జాతులు నా నుండి ఏర్పడ్డారు. బ్రహ్మజ్ఞానంతో బతికేవాళ్ళు బ్రాహ్మణులు, ఊరి మీదకి ఆపద వస్తే ఆ దెబ్బల నుండి రక్షించేవాడు క్షత్రియుడు, వ్యాపారం చేసి వినిమయం ద్వారా బ్రతికించేవాడు వైశ్యుడు, పంట పండించేవాడు శూద్రుడు. నిలబడి పంట పండిస్తాడు. అందుకని మనకి పురుష సూక్తంలో కూడా నోరు పెట్టుకు బతికేవాళ్ళు బ్రాహ్మణులైతే, బాహుబలంతో గెలుచుకునేవాడు క్షత్రియుడైతే, ఊరూతదస్యయద్వైశ్య పద్భ్యాం శూద్రోజాయత, స్వామి పాదముల నుండి ఆవిర్భవించారు కనుక నిలబడి పనిచేయగలుగుతున్నారు వాళ్ళు. పాదములే మన మోసేవి కాబట్టి. ఆశ్రమాలు ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమం 1, తర్వాత బ్రహ్మచర్యం విడిచిపెట్టి గార్హస్థ్యాశ్రమం 1, వివాహం చేసుకుని సమాజ సేవ చేయటం కోసం. వివాహం చేసుకుని వాళ్ళు సుఖపడటం కోసం కాదు, ఒక పురుషుడు ఆధారంగా వస్తువులు తెస్తూ ఉంటే స్త్రీ వండి 4గురికి అతిథులకు సపర్యలు చేయటానికి వీలవుతుంది. అలా సద్వినియోగం చేసినటువంటి దాంపత్య ధర్మం ప్రవరుడు, ప్రవరుని భార్యలో మనకి కనిపిస్తుంది. వానప్రస్థం అంటే ఇది తప్పనిసరిగా రాజులు ఆచరించాలి. ఎందుకనంటే రాజులు యుక్త వయస్సు వచ్చినప్పటి నుండి యువరాజుగా తర్వాత మహారాజుగా ఉండి రాజభోగాలకు అలవాటు పడి ఉంటారు కనుక ఒక్కసారి మళ్ళీ ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళలేరు. సుఖాలకి
అలవాటైన శరీరం కష్టాలకు అరవదు కనుక వనానికి వెళ్ళిపోయి ఆ వనంలో మళ్ళీ కందమూలాలు తింటూ సాధారణ జీవితం గడపటానికి వానప్రస్థము అని పేరు. ఆ వానప్రస్థం వచ్చాక సన్యాసము. ఇంకా అప్పుడు పరమాత్మ యందు మనస్సు లగ్నమవుతుంది. భగవంతుని కొలిచేవాళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నారు? 4 విధాలుగా ఉన్నారు అని స్వామి స్వయంగా చెప్పాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరత ఋషభ. ఆర్తుడు, బాధలో ఉండి కేకవేసే గజేంద్రుని వంటి వాళ్ళు. అసలు పరమాత్మ ఎలా ఉంటారో తెలుసుకునేటటువంటి వాళ్ళు అర్థార్థులు. ప్రయోజనం కోరి, స్వామి మా అబ్బాయి కనుక ఈ ఎంబీబీఎస్లో సీట్ వస్తే నేను వచ్చి తలనీలాలు ఇస్తాను మొక్కుకునేవాళ్ళు. అర్థం అంటే ప్రయోజనంతో అర్థించేవాళ్ళు. జ్ఞాని, స్వామి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకునేటటువంటి వాళ్ళు. లోకంలో పురుషార్థాలు 4 ఉన్నాయి. ఒకటి ధర్మం, రెండవది అర్థం, మూడవది కామం, 4వది మోక్షం. ధర్మము మోక్షము చాలా కష్టమైనవి, అర్థము కామము చాలా సుఖమైనవి. ఈ 4ంటిలో మొట్టమొదటి ధర్మం, చిట్ట చివరిది మోక్షం. ఈ అర్థము మోక్షము అనేవి మంచానికి నిలువు పట్టెల వలె ఉండాలి, పొడవుగా ఉండాలి. ఈ నిలువు పట్టెల మధ్యలో అడ్డపట్టెలు దిగేసేవాళ్ళు, వెనక పట్టె మంచాలు అనేవాళ్ళు. ఈ అడ్డపట్టెలు వీటికంటే పొట్టిగా ఉంటాయి. అంటే ధర్మానికి లోబడి మోక్షానికి లోబడి అర్ధకామాలు ఉండాలి, కానీ అర్ధకామాలకు లోబడి ధర్మ మోక్షాలు ఉండకూడదు. మనం సంపాదించేది ధర్మంగా సంపాదించాలి, ధర్మాన్ని ధర్మబద్ధమైనటువంటి కామంతో బ్రతకాలి. అలా ఈ ధర్మము అర్థము కామము ధర్మానికి లోబడి అర్ధకామాలు ఉంటే మోక్షం మనకు కరతలామలకం అవుతుంది అని ఈ మంచంలో నిలువు పట్టెలు అడ్డపట్టెల ద్వారా కూడా అమ్మవారు చక్కటి ఆంతర్యాన్ని మనకు బోధించారు. మోక్షాలు 4. సారూప్యం అంటే స్వామివారి రూపం వచ్చేస్తుంది భావన చెయ్యగా. ఒక చిన్న పురుగు తుమ్మెద తీసుకెళ్లి పురుగుని తన గూట్లో పెట్టి దాని చుట్టూ జంకారం చేస్తూ ఉంటే ఆ పురుగు తుమ్మెదగా మారిపోతుంది. దాన్ని భ్రమర కీట న్యాయము అంటారు. మనం ఒక వ్యక్తి దగ్గర పదే ఒక మాట అంటూ ఉంటే అప్రయత్నంగా ఎంత గొప్పవాడైనా ఈ మాట ఎంత చెడ్డదైనా ఆ వ్యక్తి నోటి వెంట వచ్చేస్తుంది. సాలోక్యం, కొంతమంది ఆ లోకం దాకా వెళతారు. సామీప్యం, దగ్గరికి వెళతారు. సాయుజ్యం, స్వామితో చేరి ఉంటారు. ఈ 4 రకాలు. మరి మోక్షాన్ని పొందడానికి ఎన్ని ఉపాయాలు ఉన్నాయి, ఎన్ని మార్గాలు ఉన్నాయి? 4 మార్గాలు ఉన్నాయి. కర్మ మార్గం, జ్ఞాన మార్గం, భక్తి మార్గం, ప్రపత్తి మార్గం. చనిపోయిన తర్వాత మనకు గతులు ఉన్నాయి. అందరం స్వర్గానికి పోము, అందరం నరకానికి పోము. యామ్యగతి, గర్భగతి, ధూమాదిగతి ఇవన్నీ నరకంలో ఉండే మార్గాలు. అర్చిరాదిగతి అంటే మోక్షానికి వెళ్ళే జీవుడు వెలుగుబాటలో వెళతాడు. యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ప్రస్తుతం మనం ఉన్న కలియుగం. అలాగే యుగానికి ఒక్కొక్క ధర్మం, 4 ధర్మాలు ఉన్నాయి. ధ్యానం కృతయుగంలో, యజ్ఞాలు త్రేతాయుగంలో, అర్చనం ద్వాపరయుగంలో, కలియుగంలో సంకీర్తనం అని 4 యుగ ధర్మాలు. వ్యూహాలు 4 ఉన్నాయి. పరమాత్మ పర వ్యూహం 2వ మెట్టు. మనం 2వ పాశురంలో వ్యూహ వైభవాన్ని చెప్పుకున్నాం. వాసుదేవ వ్యూహం, సంకర్షణ వ్యూహం, ప్రద్యుమ్న వ్యూహం, అనిరుద్ధ వ్యూహం అని. స్వామి ఏం చేస్తాడు? మనకు ఒకటే తెలుసు, సృష్టి చేస్తాడు అని. సృష్టి చేస్తాడు, స్థితి నిలుపుతాడు, సంహారం చేస్తాడు. ఇంతవరకే చెప్తున్నాం. సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులు అని. మోక్షం కూడా ఇస్తాడు. ఇలా ఈ 4ంటిని ఎన్నో రకాలుగా ఉన్న 4 విధములైన అర్థాలను మనస్సులో పెట్టుకుని ఆవిడ 4 మంచం కోళ్ళు అని అందుకున్నారు. తర్వాత పక్కకు ఉండవలసినటువంటి 5 లక్షణాలు. ఇవాళ మనకు అన్ని లక్షణాలు లేవు. ఏ లక్షణం లేదు దానికి. వెడల్పు ఎంత ఉండాలి? వేసవి కాలంలో చల్లగా ఉండాలి. అది ఎయిర్ కండిషన్. చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా, దానంతరం అది మారేది. పూర్వం తాటాకులు అట్లా ఉండేవి. ఇప్పుడు మనం కట్టుకున్న చలికాలం చల్లగా, వేసవికాలం వెచ్చగా ఉంటున్నాయి, కానీ మనకు అనుగుణంగా ఉంటల్లా. శీతాకాలంలో వెచ్చగా ఉండాలి. ఇంకా మంచి సువాసన వస్తూ ఉండాలి, తెల్లగా ఉండాలి, మెత్తగా ఉండాలి, విస్తృతంగా ఉండాలి. వెనక పరుపుల్ని హంస రెక్కలతో పోల్చేవాళ్ళు. హంస తూలికా తల్పము అనేవాళ్ళు. మరి ఈ 5 విషయాలు కేవలం మంచానికి మాత్రమే కాదు, మనకి కావలసినటువంటి అర్ధపంచకము అని 5 విషయాలను బోధిస్తున్నాయి. 5 లక్షణాలు. మనం పొందదగినటువంటి బ్రహ్మస్వరూపం, తర్వాత బ్రహ్మప్రాప్తికి అర్హుడైనటువంటి జీవుని యొక్క స్వరూపం, బ్రహ్మని ఎలా పొందాలి అనే ఉపాయం 3వది, బ్రహ్మని పొందినందువల్ల వచ్చే ఫలం 4వది, బ్రహ్మని పొందటానికి ఏవైనా అడ్డంకులుంటే ఆ అడ్డంకుల్ని ఎలా భేదించుకోవాలి 5వది. ఈ 5 లక్షణాలు ఆ పర్యంకానికి అన్వయం చేసి చెప్పారు. ఇంకా చాలా విశేషాలున్నాయి. పర్యంక విద్య అని ఉపనిషత్తులో ఒక విద్య ఉంది.
ఆ పర్యంక విద్యని మనస్సులో పెట్టుకుని ఈ పాశురంలో మనకి పరమపద వైభవాన్ని చాటారు. అందులో విరజానదిలో స్నానం చేయించిన తర్వాత 500 మంది అప్సరసులు జీవుడి దగ్గరికి వచ్చి శతంచామరహస్తాహ, శతం మాల్యహస్తాహ, శతం చూర్ణహస్తాహ అని వర్ణించింది. 100 మంది అప్సరసలు అలంకారం చేసి ఈ జీవుణ్ణి తీసుకుని వెళ్ళి ఆ స్వామి చెంతకి చేరిస్తే స్వామి తన వేలిని పిల్లవాడికి ఇచ్చి అంగుష్ట మాత్ర దివ్యదేహంతో వెళితే, నాయన ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా, మళ్ళీ నా దగ్గరికి వచ్చావా అని ఎంతో ఆనందంతో తన వేలితోటి ఆ పిల్లవాడిని పైకి తన కాళ్ళ మీదుగా ఎక్కి వస్తూ ఉంటే తీసుకుని ఒకవైపున అమ్మవారు ఉంటే మరొక వైపు తొడ మీద కూర్చోపెట్టుకుంటాడు. అంతటి అద్భుతమైనటువంటి స్థితిని అనుగ్రహించేటటువంటి గొప్ప పాశురం. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది కనుక దీపాలతో మొదలుపెట్టారు, గుత్తి దీపాలతోటి. తర్వాత పర్యంక విద్యని అందించారు. మరి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి పర్యంక సేవను మనకి పవళింపు సేవ అంటున్నాం ఇప్పుడు, అది వర్ణించారు కనుక ఈ పాశురాన్ని కనుక చదువుకుంటే మనం శరీరం విడిచిన తర్వాత మోక్షం రావటంతో పాటుగా ఇహలోకంలో దంపతులలో ఏవైనా కల్లోలాలుంటే కల్లోలాలు శమించి అనుకూలమైనటువంటి దాంపత్య సిద్ధి ఏర్పడుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రీమత్యై విష్ణు చిత్తారియ మనోనందన కేతవే నందనందన సుందరియై గోదాయై నిత్యమంగళం.